ప్రపంచాన్ని మరోసారి ఎల్ నినో భయం వెంటాడుతోంది. పసిఫిక్ మహాసముద్రం లోతుల్లో దాదాపు 14,500 కిలోమీటర్ల పొడవున విస్తరించిన భారీ వేడి నీటి ప్రవాహం శాస్త్రవేత్తలను అలర్ట్ చేసింది. కెల్విన్ వేవ్ గా పిలిచే ఈ పరిణామం ఎల్ నినో మళ్లీ బలపడుతున్న గుర్తుగా భావిస్తున్నారు. ఈ పరిస్థితులు తీవ్ర రూపం దాల్చితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటు భారత్కు ఇది మరింత కీలకమైన అంశం. ఎల్ నినో ప్రభావం పెరిగితే నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంది. దాంతో వ్యవసాయం, జల వనరులు, విద్యుత్ ఉత్పత్తి రంగాలపై ప్రభావం పడొచ్చు. ముఖ్యంగా వరి, పత్తి, పప్పుధాన్యాల సాగుపై ప్రభావం కనిపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే భారత మహాసముద్ర డైపోల్ అనుకూలంగా ఉంటే కొంత ఉపశమనం లభించే అవకాశం కూడా ఉందంటున్నారు. మరి ప్రపంచాన్ని టెన్షన్కు గురి చేస్తున్న ఈ మాన్స్టర్ కెల్విన్ వేవ్ అసలు ఏంటి? భారత్పై దీని ప్రభావం ఎంత? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రపంచ వాతావరణ వ్యవస్థను కుదిపేసే ఎల్ నినో సంకేతాలు మరోసారి కనిపిస్తున్నాయి. భూమిపై అతిపెద్ద మహాసముద్రమైన పసిఫిక్ లో సముద్ర గర్భంలో వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న భారీ వేడి నీటి ప్రవాహం శాస్త్రవేత్తలను అప్రమత్తం చేస్తోంది. దాదాపు 14,500 కిలోమీటర్ల పొడవున్న కెల్విన్ వేవ్ ప్రస్తుతం తూర్పు పసిఫిక్ వైపు కదులుతోంది. దాంతో మళ్లీ ఎల్ నినో పరిస్థితులు బలపడే అవకాశాలపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ఈ పరిణామాన్ని అమెరికా వాతావరణ సంస్థ NOAAతో పాటు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జాయింట్ గా నిర్వహిస్తున్న సెంటినెల్-6 ఉపగ్రహం కూడా రికార్డ్ చేసింది. శాస్త్రవేత్తల ప్రకారం ఇది సాధారణ సముద్ర అల కాదు, సముద్ర లోతుల్లో ప్రయాణించే వేడి నీటి ప్రవాహం. ఈ వేడి నీళ్లు తూర్పు పసిఫిక్ కు చేరినప్పుడు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి ఎల్ నినో పరిస్థితులు ఏర్పడతాయి. ఎల్ నినో ప్రభావం ఒక్క పసిఫిక్ మహాసముద్రానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, తుఫాన్లు, కరువు పరిస్థితులను ప్రభావితం చేసే శక్తి దీనికుంది. ఒక ప్రాంతంలో భారీ వర్షాలు కురిపిస్తే మరో ప్రాంతంలో తీవ్ర నీటి కొరతను సృష్టించగలదు. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు కూడా కొత్త రికార్డులు నమోదు చేసే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భారత్కు వస్తే ఎల్ నినో ప్రభావం అత్యంత కీలకం. సాధారణంగా బలమైన ఎల్ నినో పరిస్థితులు ఏర్పడితే నైరుతి రుతుపవనాల బలం తగ్గే అవకాశం ఉంటుంది. దాంతో వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గిపోతుంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో వర్షాలు సరిగ్గా పడవు అన్న అవకాశం ఉంటున్నారు. ఇక వ్యవసాయ ఉత్పత్తి తగ్గటం, జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోవటం విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని కూడా చెబుతున్నారు. ఈసారి భారత మహాసముద్ర డైపోల్ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఎల్ నినో ప్రభావాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. IOD సానుకూలంగా ఉంటే అరేబియా సముద్రం వైపు తేమ పెరిగి భారత్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఇక శాస్త్రవేత్తలను ఎక్కువగా ఆందోళన పరుస్తున్న అంశం సూపర్ ఎల్ నినో. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ పెరిగితే దాన్ని సూపర్ ఎల్ నినోగా గుర్తిస్తారు. అలాంటి పరిస్థితులు ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదల, కార్చిచ్చు, కరువు పరిస్థితులు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ప్రస్తుతం కెల్విన్ వేవ్ కదలికలను ప్రపంచ వాతావరణ సంస్థలు పరిశీలిస్తున్నాయి. రాబోయే నెలల్లో సముద్ర ఉష్ణోగ్రతలు, గాలుల మార్పులు ఎలా ఉంటాయన్న దానిపైనే ఎల్ నినో తీవ్రత ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.